ఆంధ్ర బిగ్టెక్ స్వాగతం. నేను మీ రాజమౌళి. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు మొత్తం మీద ఇది ప్రజాపాలన కాదు, పక్క మాఫియా పాలన అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. నాడు ఎన్నికల కోసం కాళేశ్వరం ప్రాజెక్టును బాంబులు వేశారని, నేడు ఇసుక మాఫియా కోసం చెక్ డ్యాంల మీద జిల్టన్ స్టిక్స్ వేస్తున్నారని ఆరోపించారు. ఇది మానవ నిర్మాత విధ్వంసమని రాజేంద్ర సింగ్ మొత్తుకుంటున్నారని, ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదన్నారు. దీనిపై స్పందించిన మంత్రి శ్రీధర్ బాబు చెక్ డ్యాములు శాస్త్రీయంగా నాణ్యత లేకుండా కట్టారని కౌంటర్ ఇచ్చారు. దీనిపై పూర్తి స్థాయిలో విజిలెన్స్ విచారణ జరిపిస్తామని చెప్పారు. మరి చెక్ డ్యాంల కుంగిపోవడానికి కారణాలేంటి, ఇది మానవ నిర్మాత విధ్వంసమా, ఇలాంటి అంశాలపైనే ఇవాటి బిగ్ టాక్లో చర్చిద్దాం. శ్రీ గోవర్ధన్ గారు మనతో పాటు మా బీఆర్ఎస్ లీడర్ ఉన్నారు, మిట్ట నరసాయి గౌడ్ గారు కాంగ్రెస్ లీడర్ మనతో జాయిన్ అవుతున్నారు, పైల కృష్ణారెడ్డి గారు బీజేపీ లీడర్ మనతో జాయిన్ అవుతున్నారు, విశ్లేషకులు శేషు గారు కూడా పొలిటికల్ అనలిస్ట్ మనతో ఫోన్ లైన్లో ఉన్నారు, మరొకరు జోజిరెడ్డి గారు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూడా మనతో జాయిన్ అయ్యారు. ముందుగా శేషు గారు నమస్తే అండి. నమస్కారం శేషు గారు, మొత్తం మీద మానవ ప్రణాళికలతోటి గత ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రాజెక్టులే కావచ్చు, చెక్ డ్యామ్లే కావచ్చు, మొత్తం మీద కూలిపోతున్న తరుణం ఉంది ఇప్పుడు చూస్తే కనుక. కానీ దాన్ని బీఆర్ఎస్ ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే ఇది జిల్టన్ స్టిక్స్ పెట్టి పేలుస్తున్నారు. గతంలో ప్రజల కోసం, రైతుల కోసం కట్టిన కాళేశ్వరాన్ని కూల్చేశారు. ఇప్పుడు చూస్తే కనుక రైతుల కోసం నిర్మించినటువంటి చెక్ డ్యామ్లను జిల్టన్ స్టిక్స్ పేల్చేస్తున్నారు. ఇప్పటికీ ఇదంతా కూడా భారీ నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి వ్యక్తులు చెప్పినా కానీ దీని గురించి పట్టించుకున్నట్లేదు అని అంటున్నారు. కానీ దీన్ని రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు కూడా, ఎందుకంటే శ్రీధర్ బాబు నియోజకవర్గం సంబంధించిన విషయం కాబట్టి దీన్ని అతను కూడా కొట్టిపారడం జరిగింది. ఎందుకంటే మానవ నిర్మాతంలో జరిగినటువంటి చెక్ డ్యాములు ఇది ఓన్లీ కమిషన్ల కోసమే కట్టారు తప్ప ఇక్కడ ఎలాంటి రైతులకు ఉపయోగకరమైంది కాదు. ఇది ఎందుకు కట్టారు అనేది కట్టిన కానుండాలి, కూలిపోయేంత వరకు కూడా దీన్ని ఖచ్చితంగా విచారిస్తాం, ఖచ్చితంగా విజిలెన్స్ ఇన్ఫార్మర్స్ తోటి విచారిస్తాం. వారు పాతాళంలో ఉన్నా పర్లేదు, ఆకాశంలో పర్లేదు, ఎక్కడ ఉన్నా కానీ తీసుకురావడమే ఖచ్చితంగా వారిపైన చర్య తీసుకోవడమే అంటూ చెప్తున్నారు. ఇదే నేపథ్యంలోనే నీటిపారుదల శాఖకు సంబంధించిన డి గారు కూడా, ఇంజనీర్ కూడా కేసు చేయడం జరిగింది. అది మలహార్ మండలంలోని కొయ్యూరు పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదు జరిగింది. ఇలా చూడొచ్చండి, ఇదంతా కూడా నిజంగా మానవ తప్పిదాలతోటేనా, ఎందుకంటే అది పక్క ఇసుక మాఫియా కోసం చేశారని ప్రతిపక్షాలు అంటుంటే ఇదంతా ప్రతిపక్షాలు ఆడుతున్నటువంటి డ్రామా. ఇక్కడ ఇసుక మాఫియాకు సంబంధం లేదు, ఎవరికి సంబంధం లేదు, ఎవరేం చేసినా తప్పే, ఖచ్చితంగా వారు శిక్ష అనుభూరవుతారు అని మంత్రి శ్రీధర్ బాబు గారు చెప్తున్నారు. ఎలా చూడొచ్చండి? అందరికీ నమస్కారం. మనకి తెలంగాణ ఉద్యమ సమయంలో మనం ఒక మాట చెప్తున్నాం ఎప్పటికీ కూడా, ఏంటి అనంటే నీళ్లు, నిధులు, నియామకాలు, వివక్షత జరిగింది ఈ ప్రాంతానికి, అందుకే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని కోరుతున్నామని మనం చెప్పాము. తెలంగాణ వచ్చిన తర్వాత మొదటి ప్రభుత్వం 10 ఏళ్లు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ప్రభుత్వము, కేసీఆర్ ప్రభుత్వము, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము నీళ్లకు సంబంధించినటువంటి అంశాల్లో కాళేశ్వరం ప్రాజెక్ట్ లాంటి ఒక పెద్ద ఎత్తిపోతల పథకాన్ని తీసుకున్నారు. తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి 40,000కు పైగా ఉన్నటువంటి చెరువులను రెనోవేషన్ చేసేటటువంటి కార్యక్రమము, ఒక మిషన్ కాకతీయ లాంటి పథకాలను తీసుకున్నారు. తర్వాత ఎక్కడికక్కడ కొన్ని చెక్ డ్యాములు కట్టేటటువంటి కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. ఇవన్నీ కూడా ఇరిగేషన్ కి సంబంధించినటువంటి అంశాలు వాళ్ళు చేశారు. సరే, వాటిలలో ఏం సమస్యలు తలెత్తాయి ఏంటి అనేది పక్కన పెడితే, విమర్శలు, రాజకీయ విమర్శలు ఎట్లున్నప్పటికీ కూడా అటు మిషన్ కాకతీయ కానీ, ఇటు కాళేశ్వరం కానీ, అటు ఇప్పుడు వివాదం నడుస్తున్నటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కానీ, ఈ చెక్ డ్యాములు కానీ కొంత ప్రయత్నం జరిగిందనేటటువంటి విషయాన్ని మనం ఒప్పుకొని తీరాల. అయితే ఇప్పుడు మీరు చూడండి, 2023 శాసనసభ ఎన్నికలకు ముందు నవంబర్ 30న శాసనసభ ఎన్నికలు జరిగితే అక్టోబర్ 22 నాడు మేడిగడ్డ, ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా ఉన్నటువంటి 3 బ్యారేజీలలో మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయింది. పియర్స్ అక్కడ కుంగిపోయినవి పెద్ద శబ్దంతో అనేటటువంటి ఒక వార్త వచ్చింది, మనకు చూసాము. అది ఎన్నికల అంశంగా మారింది. తర్వాత దాని మీద అనేక కాంట్రవర్షియల్స్ వచ్చాయి. వచ్చినటువంటి సందర్భంలో నాణ్యతా ప్రమాణాలు లేకుండా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ప్రకారం ఆ బ్యారేజీ డ్యామేజ్ జరిగింది అనేటటువంటి రిపోర్ట్లు వచ్చాయి. అయితే అప్పుడు
బీఆర్ఎస్ పార్టీ కొంత సమయం తర్వాత ఒక ఆరోపణ చేసింది. ఏమి ఆరోపణ చేసింది అంటే, మేడిగడ్డ బ్యారేజీ కుంగటంలో మాకు అనుమానాలు ఉన్నాయి, ఒక పెద్ద శబ్దం వచ్చి కుంగిపోయింది, అక్కడ జిలెటిన్ స్టిక్స్ పెట్టి పేల్చేశారనేటటువంటి మాకు సందేహాలు ఉన్నాయని మహాదేవ్పూర్ పోలీస్ స్టేషన్ లో ఒక కంప్లైంట్ కూడా ఇచ్చారు. ఆ కంప్లైంట్ ఏమైంది అనేటటువంటి ఒక విషయం వచ్చింది. తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు దీనిపైన మాట్లాడుతూ ఇది బాంబులు పెట్టి పేల్చారు అనేటటువంటి ఒక తీవ్రమైన ఆరోపణ చేశారు. అది అట్లా ఉండగా దాని మీద ఒక చర్చ జరుగుతున్నటువంటి సందర్భంగా, ఒక అనుమానాలు ఉన్నటువంటి సందర్భంగా ఇటీవల కాలంలో ఒక కొత్త ట్రెండ్ స్టార్ట్ అయిందండి. ఏంది ఆ ట్రెండ్ అంటే, ఈ చెక్ డ్యాములు, ఒక 4 చెక్ డ్యాములను కూలిపోయాయా, పేల్చివేశారా అనేది ఒక సందేహం అడుగుతుంది. ఇక్కడ మనకి ఏది మానేరు వాగుపైన తనుగుల చెక్ డ్యామ్ ని పేల్చివేసినట్టుగాను ఆరోపణలు వస్తున్నాయి, లేకపోతే కూలిపోయిందా అనేటటువంటి ఆరోపణలు. అదొకటైతే, తర్వాత నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి స్వర్ణవాగు పైన ఉన్నటువంటి ఒక చెక్ డ్యాము ప్రమాదంలో పడటము, తర్వాత మీకు అడవి సోమనపల్లి, ఇటు 2-3 రోజుల క్రితం అడవి సోమనపల్లికి సంబంధించినటువంటి ఒక చెక్ డ్యామ్ కూడా ప్రమాదానికి గురవ్వటము, తర్వాత హుస్సేన్ నబీ వాగు పైన ఉన్నటువంటి చెక్ డ్యామ్ కూడా ప్రమాదానికి గురవ్వటం. ఈ చెక్ డ్యాములన్నీ ఎందుకు ప్రమాదానికి గురవుతున్నాయి? పేలుస్తున్నారు జిలిటన్ స్టిక్స్ పెట్టి అనేటటువంటి ఒక ఆరోపణలు వస్తున్నాయి. ఇంజనీర్స్ కూడా వీటిని మానవ తప్పిదం పేల్చారు అనేటటువంటి ఒక రిపోర్ట్ ప్రభుత్వానికి ఇచ్చినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజం అనేది మనం కన్ఫర్మ్ చేయగలం, కానీ ప్రభుత్వమే ఎంక్వైరీ చేసి వాటిని నిగ్గు తేల్చాలి. అయితే ఎందుకు ఈ చెక్ డ్యామ్లను పేలుస్తున్నారు అనంటే, నీటి నిల్వ ఉంటుంది ఈ చెక్ డ్యామ్లలో. నీటి నిల్వ ఉన్నప్పుడు ఇసుక తవ్వటానికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి ఈ ఇసుక తవ్వకాల కోసమే ఇసుక మాఫియా ఈ చెక్ డ్యామ్లను పేల్చివేస్తుంది అనేటటువంటి ఆరోపణలు ప్రధానంగా వినపడుతున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఈ రకమైనటువంటి విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. అయితే నిజంగా మరి ఇంత దౌర్భాగ్యపు స్థితికి పాల్పడటం మంచిది కాదు. ఎందుకంటే ఒక్కొక్క చెక్ డ్యామ్ మీరు చూడండి, తనుగుల చెక్ డ్యామ్ కింద 3000 ఎకరాలు నీటి పారుదల వస్తుంది. తర్వాత దీన్ని 3 కోట్ల రూపాయలు పెట్టి మనం కట్టడం జరిగింది. అంటే ఒక పక్క రాష్ట్ర సంపద పోతుంది, ఇంకొక పక్క రైతాంగానికి రావాల్సినటువంటి నీళ్లు కూడా రాకుండా పోతాయి. కాబట్టి వీటిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఈ చెక్ డ్యామ్ ని రాజేంద్ర సింగ్ అని వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటాం. రాజేంద్ర సింగ్ దేశవ్యాప్తంగా కూడా ఇట్లాంటి చెక్ డ్యాముల కోసం, నీటి నిల్వల కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తి. తను కూడా ఒక పరిశీలన చేసి, తను కూడా ఫీల్డ్ ఎంక్వైరీ చేసి ఒక మాట చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే, ఈ చెక్ డ్యాములను కూలగొడుతున్నారు, బాంబులు పెట్టి పేల్చేస్తున్నారు, ఆ అనుమానాలు నాకు కూడా కలుగుతున్నాయి. కాబట్టి నేను ప్రభుత్వాన్ని ఒక డిమాండ్ చేస్తున్నాను, పబ్లిక్ ఎంక్వైరీ కమిటీ దీనిపైన వేయాలి. పబ్లిక్ ఎంక్వైరీ కమిటీ వేసి ఈ చెక్ డ్యాముల ప్రమాదానికి కారణం ఏంటనే నిజాలను నిగ్గు తేల్చాలనేటటువంటి మాటను కూడా తను చెప్తున్నారు అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. అయితే ఇట్లా ఈ ఇసుక మాఫియా మీరు చూడండి, ఒక మంత్రి, మేము వరంగల్ జిల్లాకు చెందినటువంటి ఒక మంత్రి పైనే మొట్టమొదట అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోపణలు వచ్చాయి. గోదావరి నది నుండి అనేక లారీలలో ఇసుక తరలిస్తున్నారు అనేటటువంటి ఆరోపణలు వచ్చాయి. అంటే ఇవాళ్లే కాదు, ఈ ప్రభుత్వంలోనే కాదు, గత ప్రభుత్వంలో కూడా ఈ ఇసుక మాఫియా ఇసుక తరలిస్తున్నారు అనేటటువంటి ఆరోపణలు వచ్చాయి. కాబట్టి ఇవాళ కొత్త పుంతలు దొక్కుతున్నారు. ఏం దొక్కుతున్నారు? ఇసుక షార్టేజ్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఇసుకని పెద్ద ఎత్తున వెలికి తీసేటటువంటి కార్యక్రమాలకు ఈ చెక్ డ్యామ్లు అడ్డుపడుతున్నాయి. కాబట్టి నీటి నిల్వ ఉంటుంది. కాబట్టి ఈ చెక్ డ్యామ్లను పేల్చడం వల్ల నీరు కిందికి వెళ్ళిపోతే ఇసుకని యథేచ్ఛగా తోలుకోవచ్చు, తీసుకుపోవచ్చు, ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు అని ఈ ఇసుక మాఫియాని ఈ పని చేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. అయితే ప్రభుత్వం ఏం చేయాలి? ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయాలనంటే, ఈ ఆరోపణల పైన నిజాలను నిగ్గుదేల్చేటటువంటి ఒక స్వతంత్ర ఎంక్వైరీ కమిషన్ వేయాలి. ఇప్పటికే ఇంజనీర్స్ ఒక రిపోర్ట్ ఇచ్చారు, పేలుస్తున్నారు అనేది. అప్పుడు ప్రభుత్వం జాగరూకత ఏం చేయాలంటే, ఈ సంపదను కాపాడుకోవటానికి, ఈ చెక్ డ్యామ్లను కాపాడుకోవటానికి, ప్రజాధనం వృధా కాకుండా కాపాడటానికి, నీళ్లు వృధా కాకుండా కాపాడుకోవటానికి ఎంక్వైరీ చేయాలా. ఇట్లాంటి సంఘటనలకు పాల్పడ్డటువంటి వాళ్ళని తీవ్రంగా, కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. అట్లా కాకుండా ఇది ఒక రాజకీయ విమర్శగానో లేకపోతే ఒక పార్టీ లేవనెత్తుతున్నటువంటి అంశంగానో చూస్తే రైతాంగానికి తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది, వ్యవసాయ రంగానికి తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది. ఇప్పుడు మనం కట్టుకున్నటువంటి విలువైనటువంటి చెక్ డ్యాములు, ప్రాజెక్టులు కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులకు వస్తాయి అనేది వాళ్ళ మేడిగడ్డ పైన అదే ఆరోపణలు జరుగుతున్నాయి కదా. ఆ ఆరోపణల పైన సరే ఎన్డీఎస్ఏ రిపోర్టు మనం చూసాము, తర్వాత బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణలను మనం చూసాము. ఏది ఏమైనప్పటికీ కూడా రాజకీయాల కంటే కూడా రాష్ట్రం ఇంపార్టెంట్. రాజకీయాల కంటే కూడా మనకు కావాల్సింది
రాష్ట్రము, రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం యొక్క ప్రయోజనాలను కాపాడటం, వాళ్ళకి 3 పంటలు 2 పంటలు పండేటటువంటి విధంగా నీళ్లు ఇవ్వటం. నీళ్లు ఇచ్చేటటువంటి ఇవాళ చూడండి, మీరు చూడండి, నేను నిన్న మొన్న మీ రామప్ప పాకాలు వెళ్ళాను, చూస్తే అద్భుతం అండి. అసలు ఎప్పుడో కాకతీయులు వందల ఏళ్ల క్రితం కట్టినటువంటి పాకాల రామప్ప చెరువులను చూస్తుంటే కళ్ళ నిండా నీళ్లు కనపడుతున్నాయండి. అసలు అంటే అంత ఆ స్థాయిలో ఒక గొలుసు కట్టు చెరువులను ఈ ప్రాంతానికి తీసుకొచ్చారు కాబట్టి ఇవాళ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం ఈ మాత్రమైన పంటలు పండించుకుంటుంది. వరంగల్ లాంటి జిల్లాకి దేవాదుల ప్రాజెక్టు పూర్తి కాకపోయినప్పటికీ కూడా నాడు కాకతీయులు కట్టినటువంటి చెరువులే ఇవాళ ఈ ప్రాంతంలో ఉత్తర తెలంగాణలో నీటిని అందించేటటువంటి చెరువులుగా ఉన్నాయి. ఇవాళ మనం రాష్ట్రం వచ్చిన తర్వాత సార్ అనేక కార్యక్రమాలు పెట్టుకొచ్చినాం. ఆ కార్యక్రమాలు సార్ కొంతమేరకు ఫెయిల్ అయి ఉండొచ్చు, కానీ వాటిని సరిచేసి ముందుకు తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత ప్రస్తుత ప్రభుత్వం పైన ఉంటుంది కదా. కాబట్టి గత ప్రభుత్వం చేసిన వాటిని కొనసాగింపుగా చేయాలి. ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయండి, ప్రభుత్వాలు పార్టీలు కాదు కదా. ఒక ప్రభుత్వం అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. రాష్ట్రం ఇంట్రెస్ట్ కోసం, రైతాంగం ఇంట్రెస్ట్ కోసం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది, కానీ అది ఎక్కడా కనపట్లేదండి. 2 పార్టీలు కూడా రాజకీయానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాయి, రాజకీయాలు చేయడానికి ఇంట్రెస్ట్ పెడుతున్నారు తప్ప నిజంగా రైతాంగం యొక్క సమస్యలను పరిష్కరించాలి, ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించడానికి జవాబుదారీతనంగా ముందుకు రావాల్సినటువంటి ప్రభుత్వాలు, పార్టీలు ఒకళ్ళపైన ఒకళ్ళు విమర్శలు చేసుకుంటూ అసలు సమస్యను పక్కదారి పట్టిస్తున్నారు. ఇవాళ కేటీ రామారావు మాట్లాడితే దానికి కౌంటర్ గా ఎవరు మాట్లాడారు? దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడారు. దుద్దిళ్ల శ్రీధర్ బాబు నియోజకవర్గంలోనే కాళేశ్వరం ఉంటదండి. మరి ఇన్ని రోజులు ఎంక్వైరీ ఎందుకు చేయించలేదు అనేటటువంటి ప్రశ్న శ్రీధర్ బాబు గారిని అడిగితే ఏం చెప్తారు శ్రీధర్ బాబు గారు? ఆ కంప్లైంట్ ఏమైందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అడిగారు. మరి కంప్లైంట్ ఏమైందని అడిగిన తర్వాతనే ఆ కంప్లైంట్ కి సరైనటువంటి సమాధానం ప్రభుత్వం నుండి వచ్చిందా అంటే రాలేదు. కాబట్టి ఇట్లాంటి విషయాలను సీరియస్ గా తీసుకోవాలా. ఈ చెక్ డ్యాములు వరుసగా 4 చెక్ డ్యాములు ఇవాళ ప్రమాదానికి గురైనాయి అంటే ఆ ప్రమాదం వెనకాల వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉంది అని అంటే, ఆ ప్రమాదం వెనకాల ఇసుక మాఫియా ఉంది అని అంటే ప్రభుత్వం ఎంత సీరియస్ యాక్షన్ తీసుకోవాలా? తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది కదా. ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వము ఇట్లాంటి సంఘటనల పైన సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. కానీ ఎక్కడ తీసుకున్నట్టుగా వీటిపైన ఎంక్వైరీ జరిగినట్టుగా నేనైతే చూడలేదు. మొత్తం మీద చెక్ డ్యాములను జిల్టన్ 6 తోటి పేల్చడం నిజమేనా ఇది, లేకుంటే కట్టు కదా? లేకుంటే మొత్తం మీద ఏదైతే మంతని మండలం ఇటు మలహార్ మండల్ ఈ 2 మండలాల సరిహద్దులో ఉన్నటువంటి మానేరు వంతెనకు సమీపించినటువంటి చెక్ డ్యామ్ కుంగడమా, పేల్చివేయడమా, ఇది కొట్టుకపోవడమా, ఏదో ఒకటి జరిగి అక్కడ ఉన్నటువంటి నీరు మొత్తం కిందికి వెళ్ళి గోదావరిలో కలవడం, కాళేశ్వరం గోదావరిలో కలవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే పుట్టమది కావచ్చు, మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు, మాజీ మంత్రి బీఆర్ఎస్ లీడర్ అయినటువంటి కేటీఆర్ గారు దానిపైన స్పందిస్తూ మేము అప్పుడు ఆయకట్టు కట్టాము, ఖచ్చితంగా రైతులకు ఉంటుంది, కానీ ఇలా ఇసుక మాఫియా కోసం దాన్ని జిల్టన్ 6లతోటి పేల్చారు, పూర్తి ఆధారాలతో నేను సమర్పించానని చెప్తున్నటువంటి కేటీఆర్. ఈ నేపథ్యంలోనే ఈరోజు అక్కడికి చేరుకొని దాన్ని పరిశీలించినటువంటి మంత్రి శ్రీధర్ బాబు తన నియోజకవర్గంలో, తన మండలంలో, ఎందుకంటే తన మండలంలో జరిగినటువంటి నేపథ్యంలోనే పూర్తిగా పరిశీలించి దాని మీద ఒక విజిలెన్స్కు కూడా చేయించారు. దానికి కేసు కూడా ఏదైతే కొయ్యూరు పోలీస్ స్టేషన్లో, మలహార్ మండల్ కొయ్యూరు పోలీస్ స్టేషన్లో దానిపైన కేసు కూడా కావడం జరిగింది, ఎఫ్ఐఆర్ కూడా కావడం జరిగింది. ఈ నేపథ్యంలో నిజంగా జిల్టన్ 6లతోటి పేల్చారా, ఇది నిజంగా ఇసుక మాఫియాకు సంబంధించేనా, ఆ ఇసుక మాఫియా గత ప్రభుత్వం నుంచి ఉన్న వాళ్ళ, ఇప్పుడు కొత్తగా టెండర్ పట్టిన వాళ్ళ, అసలు ఎందుకని ఆ జిల్టన్ 6లతోటి పేల్చారు అనేది దాన్ని ఎలా ఉండబోతుంది దీన్ని ముందర మొత్తం మీద జోజిరెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే జోజిరెడ్డి గారు, విన్నారు కదా ఏదైతే జిల్టన్ 6లతోటి పేల్చారు ఇది అని అంటే మంత్రి శ్రీధర్ బాబు గారు కూడా ఎవరి అయినా భూపాతాళంలో ఉన్న ఆకాశంలో ఉన్న వదిలిపెట్టేది లేదు, వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందే అని కూడా చెప్తున్నారు. కానీ ఒక దిక్కు చూస్తే మాత్రం ప్రతిపక్షం మాత్రం ఇది ఖచ్చితంగా ఇసుక మాఫియా పనే, ఇది ప్రజా పరిపాలన కాదు, ఇసుక మాఫియా పరిపాలన అంటున్నారు. ఇలా చూడొచ్చండి. ఈరోజు ప్యానెల్లో ఉన్న వాళ్ళకి, అదేవిధంగా స్వతంత్ర టీవీ చూస్తున్న ప్రేక్షకులందరూ కూడా నమస్కారం చెప్తూ, ఏదైతే ఈ చెక్ డ్యామ్ల వ్యవస్థ దాదాపుగా 35 ఏళ్ళ నుంచి స్లోగా వస్తూ ఉంది. ఎందుకంటే ఈ చెక్ డ్యామ్లు అనేది ఎక్కడైతే ఉందో దాని చుట్టుపక్కల ఆ వాటర్ ఆగినప్పుడు వర్షం నీరు, వరద వేస్ట్ కాకుండా పోకుండా చెక్ డ్యామ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అది తెలుగుదేశం ప్రభుత్వంలోనే స్టార్ట్ అయింది. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనం గమనించినప్పుడు
ఎక్కడైనా చెక్ డ్యాములు కట్టినప్పుడు స్టాండర్డ్గా ఉండేవి. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాగుల మట్టి చెక్ డ్యాములు అని చెప్పేసి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది. అది మంచి కార్యక్రమం, దాన్ని కాదనే అవకాశం లేదు, అవసరము లేదు. ఇవాళ రైతుల ప్రభుత్వం అని ఆ రోజున బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, మేమే రైతులకు చేస్తున్నాం, మేము తప్ప రైతులకు ఎవరైనా చేసే వాళ్ళం కాదు, మేమే ఇవన్నీ చేస్తున్నామని చెప్పుకుంటూ పోతున్నారు. కాళేశ్వరం చూసుకున్నప్పుడు 23వ సంవత్సరంలో అక్కడ పేల్చారు, అది ఇది అన్నారు, దానికి ఒక కమిటీ వేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హెలికాప్టర్లు వేసుకొని తిరిగారు, నిపుణ బృందం వచ్చింది, అది అట్నే పెండింగ్ పడిపోయింది. ఇవాళ చెక్ డ్యామ్ల దగ్గరకు వచ్చినప్పుడు దాదాపు నాకు తెలిసినంత వరకు రామడుగు మండలం నుంచి వచ్చేటప్పుడు ఒక చెక్ డ్యాము అక్కడ వన్నారం అనే గ్రామం దగ్గర కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. అయినప్పుడు కాంట్రాక్టర్ మేము గమనించినప్పుడు ఆ రోజు కూడా మేము ప్రశ్నించాం. కాంట్రాక్టర్ అక్కడే ఉన్న ఉష్కతోటి, అక్కడే అది మట్టి ఉష్క, మామూలుగా బయట నుంచి తీసుకొచ్చేసి మంచి ఉష్కతో కన్స్ట్రక్షన్ చేయాలి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే అది కూలిపోయింది. అప్పుడు తర్వాత ఈ రోజు కరీంనగర్ లో ఏదైతే ఉందో, కరీంనగర్ తీగల బ్రిడ్జ్ అని చెప్పేసి గొప్పగా చెప్పుకొని కేటీఆర్ గారు చెప్పారు, దాని కింద కూడా ఒక చెక్ డ్యామ్ ఉంది. ఆ చెక్ డ్యామ్ కూడా కూలిపోవడం జరిగింది. అది కూడా మేము పరిశీలించడం జరిగింది. మొన్న చూస్తే హుజరాబాద్ కాన్ఫరెన్స్ లో జరిగింది, అదే విధంగా నిర్మల్ దగ్గర జరిగింది, అదే విధంగా ఇలా శ్రీధర్ బాబు గారు కాన్ఫరెన్స్ లో జరిగింది. ఇది మొత్తానికి ఇసుక మాఫియానా లేకపోతే క్వాలిటీ కంట్రోల్ లేక, క్వాలిటీ లేక ఇదంతా జరిగిందా అనేది మనము చర్చించుకోవాల్సిన అవసరం. ముఖ్యంగా ఇసుక మాఫియాది భాగం ఉంటుంది, 100% లేదు అనేది లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఇసుక మాఫియా ఏం జరిగింది, ఇసుక మాఫియా ఏ విధంగా రెచ్చిపోయింది అనేది మనం గమనించవచ్చు. సిరిసిల్ల కాన్ఫరెన్స్ లో చూసినప్పుడు అక్కడ ఏదైతే హరిజనులని ఏ విధంగా పోలీసు వాళ్ళు తీసుకుపోయి చిత్రహింసలు పెట్టి ఇసుక మాఫియాకి సపోర్ట్ చేశారో మనం గమనించినాం. అదంతా ప్రజలకు తెలిసిన విషయం. ఈ రోజు ఈ చెక్ డ్యామ్ల ఇష్యూలో హుజరాబాద్ కాన్ఫరెన్స్ లో జరిగినప్పుడు జింటెక్స్ తో పేలింది, ఇది నేను ప్రూవ్ చేస్తానని చెప్పేసి అక్కడ ఎమ్మెల్యే గారు ఒక దారాలు పట్టుకొని తిరగడం జరిగింది. అప్పుడు కూడా ఎంక్వైరీ చేశారు, నిపుణుల కమిటీ అన్నారు, ఇంజనీర్ల కమిటీ అన్నారు, అది కూడా ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఈ రోజున మళ్ళీ శ్రీధర్ బాబు గారి కాన్స్టిట్యున్సీ, మంత్రి గారి కాన్స్టిట్యున్సీలో తన సొంత మండలం దగ్గర జరిగింది. ఈ అన్ని గమనించినప్పుడు వీళ్ళందరూ రైతుల కోసం చేస్తున్నారా, కాంట్రాక్టర్ల ద్వారా వచ్చే కమిషన్ల కోసం చేస్తున్నారా, ఇది ఇసుక మాఫియా ఇసుక తోడుకుంటే వచ్చే కమిషన్ల కోసం చేస్తున్నారా అనేది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇక్కడ ఈ రోజు మీరు గమనించండి, రైతులకి సపోర్ట్ గా ఉండేదే చెక్ డ్యామ్. ఎందుకంటే గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పెరగడం కోసం అక్కడ పక్కన బాయిలు, బోర్లు అన్ని కూడా ఊట రావడం కోసమే చెక్ డ్యామ్ల వ్యవస్థ వచ్చింది. దాన్ని పోయి ఒకవేళ ఇవాళ బాగా వర్షాలు పడ్డాయి, రేపు కరువు వచ్చింది అనుకోండి, ఈ గ్రౌండ్ లెవెల్ వాటర్ పెరగడం కోసమే చెక్ డ్యామ్లు ఉపయోగిస్తాం. కానీ రైతాంగం మీద ప్రేమ లేదు. ఇవాళ ఇసుక మాఫియా, ఇసుక వాళ్ళ మీద, కాంట్రాక్టర్ల మీద ఉన్న ప్రేమ, ఇసుక దొంగ ఇసుక కొట్టే వాళ్ళ మీద ప్రేమ, ఇవాళ ప్రభుత్వాలు ఎవరు చూసినా అదే ఉంది. ఇవాళ శ్రీధర్ బాబు గారు విజిలెన్స్ ఎంక్వైరీ అంటున్నారు. ఎందుకు పబ్లిక్ కమిటీ వేసి ఇమీడియట్ గా సిట్ వేసి దాని మీద యాక్షన్, హుజరాబాద్ లో జరిగినప్పుడే యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ హుజరాబాద్ లో కాదు, రామడిలో జరిగినప్పుడు కూడా యాక్షన్ తీసుకో. ఇవాళ రాజకీయంగా వాడుకోవడానికి వాళ్ళు పేల్చారు, వీళ్ళు పేల్చారు. ఎవరు పేలిస్తే ఏముందండి, ఎవరు పేల్చారు అనేది ప్రూవ్ చేయగల ధైర్యం, దమ్ము కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదా అని మేము ప్రశ్నిస్తున్నాం. ఇవాళ ప్రభుత్వం ఏం చేస్తుంది, విజిలెన్స్ పోలీసు వాళ్ళు, విజిలెన్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు? జయరెడ్డి గారు రైతులని మోసం చేస్తున్న ప్రభుత్వాలను చెప్పక తప్పదు. అదే విధంగా ఇవాళ ఇసుక మాఫియాకి తోడుగా ఉండి ఆ ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా వాళ్ళకి తోడుగా ఉండి పనిచేస్తుంది తప్ప రైతులని నిట్ట నిగులను ముంచుతున్న ఈ ప్రభుత్వాలు. ఇలా చెక్ డ్యామ్లే కావచ్చు, ప్రాజెక్టులే కావచ్చు, కొన్ని వేల లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నారు. ఇవాళ ఏ చర్యలు లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వము ఈ మొత్తం కాళేశ్వరం కాంచెలు పొందుకుంటే ఇవాళ వరకు కూడా ఎలాంటి తగిన చర్యలు చేపట్టలేదు. అది బల్ల గుర్తి చెప్పొచ్చు. ఎందుకంటే మీరు గమనించండి, ఇవాళ ఎక్కడైనా ఒకరి మీద యాక్షన్ తీసుకున్నట్టుందా, ఎవరినైనా సస్పెండ్ చేసినట్టుందా, ఎవరినైనా జైలుకి పంపించినట్టుందా? రైతుల కష్టార్జితాన్ని వీళ్ళు వాడుకుంటున్నారు తప్ప రైతుల ప్రభుత్వం అని చెప్పుకుని కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం వీళ్ళని వాడుకుంటున్నారు. ఇవాళ రైతాంగానికి నీళ్లు ఇస్తున్నామని చెప్పేసి అంటున్నారు తప్ప ఇలా పంపోజులు లేకుండానే దేవుడు కనికరిస్తే ఏ ప్రాజెక్టులైనా ఏ చెరువులైనా నిండిపోతాయండి. ఇలా లక్షల కోట్ల పెట్టిన ప్రాజెక్టులు మొత్తం కూలిపోతుంటే ప్రభుత్వాలు నీరెత్తినట్టుగా ఉంటున్నాయి. ఇవాళ మనం చేయాల్సిన పని ఏంటి? ఇమీడియట్ గా యాక్షన్ ఒక్క దగ్గర జరిగినప్పుడు ఎన్కౌంటర్ చేసి పడేయండి. ఎవరో ప్రజల కోసం కొట్లాడే వాళ్ళని ఎన్కౌంటర్ చేస్తున్నారు కదా. ఇలా వీళ్ళు ఇంత వినాశనానికి కూడుకుంటున్నప్పుడు, ఇంత రైతాంగాన్ని మోసం చేస్తున్నారు, వాళ్ళని ఎందుకని ఎన్కౌంటర్ చేయరు? మీరు అది చేసి పెట్టండి, అప్పుడు బుద్ధి వస్తుంది. ఇంకొకటి జోలికి పోడు. ఎవరికి తెలియదా? ఇది పోలీస్ వ్యవస్థకు తెలియదా? సిఐడి వ్యవస్థకు తెలియదా? విజిలెన్స్ వ్యవస్థకు తెలియదా? ఏమైనా అంటే ఆ రోజు కాంట్రాక్టర్ల మీదకి పోవద్దు, ఆ రోజు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి పోవద్దు. ఎందుకంటే ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో బీఆర్ఎస్ నాయకులే కాంట్రాక్టర్లు అంతా.
ఆ రోజు ఆఫీసర్లంతా వాళ్ళకు అడుగులు మడుగులు వచ్చిన వాళ్ళే. ఇవన్నీ తప్పించుకోవడం కోసం వాళ్ళకి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం సపోర్ట్ చేయకపోతే ఎందుకు చర్యలు చేపట్టట్లేదని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ మీరు నిజంగా ప్రజల పక్షాన ఉండి రైతుల పక్షాన ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణం చర్యలు చేపట్టాలా. కాళేశ్వరం ఏం జరిగిందో బయటికి రావాలా. ఇప్పటి వరకు కూడా ఏమి ఇంత చిన్న రిపోర్ట్ కూడా లేదు. ఇప్పుడే జరగలేదండి ఇది. మీరు గమనిస్తే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు 23కు ముందే ఎక్కడ కుదురుపాక దగ్గర బుంగపోసింది. ఆ కట్ట కూడా నీళ్లు బయటకు వస్తుంటే ధర్నా చేసిన మేము అందరం పోయి ఆ రోజున కూడా. అట్టే ఇలా సూరారు ఇవన్నీ కూడా ఏ ప్రాజెక్టు చూడండి ఎక్కడైనా సరి అయినా, ఎందుకంటే ఒకటి క్వాలిటీ మెయిన్. ఇష్టం రీత్గా తొందర కంప్లీట్ చేయాలని చెప్పడం, ఇష్టం ఉన్నట్టుగా రేట్లు పెంచుకోవడం, కాంట్రాక్టర్ల నుంచి కమిషన్లు దుబ్బడానికి తప్ప ప్రాజెక్టు నాకున్న అనుభవం, నేను ఏం తెలియని రైతు బిడ్డగా నేను పోయి ప్రాజెక్టు చూసినప్పుడు ఇంజనీర్లను అడిగామని మేము కాళేశ్వరం దగ్గర. ఈ పంప్ హౌజులు నీళ్లు వస్తే మొత్తం మునిగిపోతాయి కదండి, కొన్ని వేల కోట్ల రూపాయలు పంపులు పెడుతున్నారన్నాం. అదే జరిగిందండి, అదే జరిగిపోయింది. అక్కడ పంప్ హౌజులు మొత్తం మునిగిపోవడం జరిగింది. ఎవరికై పనిచేసిన పాపాన పోలే. ఎన్ని వేల కోట్ల ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారు. వాళ్ళపై చర్యలు చేపడతామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళతో కుమ్ము కయ్యి ఇవాళ ఎలాంటి చర్యలు చేపట్టట్లేదు. కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం, తక్షణం సిట్ వేయాలి, ఆల్ పార్టీస్ తోటి తీసుకెళ్లాలి, ప్రతిపక్షాలు అన్ని పార్టీలను పిలిచి తక్షణం నిజ నిర్ధారణ వేసి దానిపై చర్యలు చేపట్టాలని మేము డిమాండ్ చేస్తాం. రైట్. పల్లెకృష్ణారెడ్డి గారు నమస్కారం సార్. నమస్తే. మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన ప్రజా పరిపాలన కాదు, ఇది నిజంగా ఇసుక మాఫియా పరిపాలన అంటూ కేటీఆర్ ట్వీట్ చేస్తున్నాడు. దీనికి తోడు మంతని నియోజకవర్గంలో ఒక బ్రిడ్జి పైన, అంటే వాస్తవానికి అది మానేరు వాగులో ఒక చెక్ డ్యామ్, అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్లో చెక్ డ్యామ్ కట్టారు. అది 2-3 TMC నీరు వరకు సంథింగ్ ఎక్కువనే కావచ్చు అంట, నాకు కొద్దిగా కరెక్ట్గా తెలియదు ఎందుకంటే నా నియోజకవర్గం అది. కానీ ఆ చెక్ డ్యామ్ లోపల సుమారుగా చూస్తే ఒక 200-300 మంది రైతులకైతే నీరు అందిస్తుంది. అది ఆ నీరు ఆగినా ఆగకపోయినా అక్కడ బోర్లు మాత్రం 2 పంటలు వండడానికి ఉంటుంది. సో అయితే చెక్ డ్యామ్కి సంబంధించి ఒక మినిమం ఒక 100 కుటుంబాలు అయితే చేపల మీద ఆధారపడి బతుకుతున్నాయి. అదే సోమన్పల్లి, అడవి సోమన్పల్లి అంటారు. అది మంతని మండలం అడవి సోమన్పల్లి. ఇటు దాని పక్కనే మలహార్ మండల్, అంటే అప్పటి తాడ్చర్ల మండలం మలహార్ మండల్ చేశారు. ఈ నేపథ్యంలో నా రెండింటికి మధ్యలో ఉన్నటువంటి మానేరు వాగుపై అప్పటి ప్రభుత్వంలో చెక్ డ్యామ్ కట్టడం జరిగింది. అది మొన్న 17 తారీఖు ఉదయం తెగిపోవడం జరిగింది. దాంట్లో చేపలకు పోయే వ్యక్తులు కూడా 3 అక్కడ దగ్గరున్న వాళ్ళు రక్షించారు, ఆ చేపలు పట్టే వాళ్ళని కూడా. ఈ నేపథ్యంలో దాన్ని జిల్టర్ 6 తోటి పేల్చారు అని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. లేదు, దాన్ని నిజమైన ఒకవేళ జిల్టర్ 6 తోటి పేల్చి కనుక ఇసుక మాఫియాకు సంబంధించి ఎవరైనా చేస్తే నిజంగా దీన్ని ఎంక్వైరీ చేసి వాళ్ళు భూపాతాలలో ఉన్న పర్లేదు, ఆకాశంలో ఉన్న పర్లేదు, వారిని తీసుకురావడం ఖచ్చితం, పట్టుకోవడం ఖచ్చితం, వారిని శిక్షించడం ఖచ్చితమని ఇప్పటి మంత్రి శ్రీధర్ బాబు, ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యే, ఇప్పుడు రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు, అతను కూడా కడాఖండిగా చెప్పేస్తున్నారు. ఎంత తోడైనా తప్పించుకోవడానికి ఆస్కారం లేదు, ఖచ్చితంగా వారిని చర్య తీసుకున్నారు. నిజంగానే ఇది ఒకవేళ కనుక జిల్టర్ 6 తోటి పేలిస్తే ఆ సుమారుగా అక్కడి నుంచే వస్తూ ఉంటే, గతంలో ఇప్పుడు మన జోజిరెడ్డి గారు చెప్పినట్టు, తర్వాత మన వాళ్ళు చెప్పినట్టుగా చూస్తే దాని బ్రిడ్జీలు కుంగిపోయినాయి, పడిపోయినాయి, బ్రిడ్జీలు పోయినాయి, రోడ్లు పోయినాయి, లేదంటే అక్కడ చెక్ డ్యాములు ఇవన్నీ కూడా పోయినాయి. అంటే క్వాలిటీ కంట్రోల్ లేకనా నిజంగానే జిల్టర్ 6 తోటి పేల్చేసిరా అంటే అప్పుడు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే అనేది ఒక వాదన జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంలో కట్టినాయని కూలిపోవడానికి కారణాలు ఏంటి, నిజంగానే ఇప్పుడు కూల్చేస్తున్నది ఎవరు, ఇలాంటి అంశాలపైనే మీరని 2 పార్టీలు, ఇటు బీఆర్ఎస్ కావచ్చు ఇటు కాంగ్రెస్ కావచ్చు ఆదోపాదాలు చేస్తున్నాయి. కానీ నిజంగా ఇదంతా కలిసి ఒకవేళ కనుక ఇసుక మాఫియాకు సంబంధించి ఇసుక టెండర్లు వచ్చిన వాళ్ళు గిట్ట చేస్తున్న పని అనేది ఒక నియంత్రణలో మాత్రం ఉంది. దాన్ని రేవంత్ రెడ్డి కావచ్చు ఎవరైనా కానీ ఖండిస్తున్నామని చెప్తున్నారు. నిజంగానే ఒకవేళ ఇసుక మాఫియా చేస్తున్నటువంటి పనులే అనుకోవచ్చా, ఎలా చూస్తారండి మరి మీరైతే? సార్, ముందుగా మీకు స్వతంత్ర ప్రేక్షకులకు, అలాగే ఈ చర్చా వేదికలో పాల్గొంటున్న వివిధ పార్టీల నాయకులందరికీ శుభ సాయంత్రం తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మనం ఏంటంటే ఈ కాళేశ్వరం నుంచి మనము ప్రతి అంశంలో ప్రతిసారి చర్చ పెట్టుకుంటున్నాం సార్. కాళేశ్వరం నాణ్యత గురించి, దాంట్లో జరిగిన అవినీతి గురించి, అక్రమాల గురించి, దాని వెనకాల ఎవరు మాస్టర్ మైండ్ ఉన్నారు అనేది ప్రతిదీ మనం చర్చించినాం. కానీ
దాని మీదకెళ్ళి చూసిన తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల కాలంలో ప్రతి అంశము, ప్రతి చర్చ కాళేశ్వరము ప్రాజెక్టుల మీద, దానికి అనుబంధంగా జరిగిన ప్రాజెక్టుల మీద, చెక్ డ్యాంల మీద చర్చలు నడిచినాయి. అంటే కాంగ్రెస్ అంటే బీఆర్ఎస్ పార్టీ పుట్టుక, బతుకు తెరువు ఆధారపడి ఉన్నది. తెలంగాణలో ఏదైనా చేసింది బీఆర్ఎస్ పార్టీ అంటే అది కాళేశ్వరం అని చెప్పుకోవడానికి. కానీ మనము నిన్న 2 రోజులకి కేసీఆర్ గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టారు. కేసీఆర్ గారు పెట్టినప్పుడు కాళేశ్వరం పైన కించిత్తు మాట కూడా మాట్లాడలేడు. మళ్ళా గదే సెంటిమెంటు, గదే పనికి మాలిన ముచ్చట్లు, చంద్రబాబు నాయుని ముచ్చట, అదే పాలమూరు ముచ్చట తప్ప కాళేశ్వరం ప్రాజెక్టు మీద నివేదికలు వచ్చినాయి. దాని మీద సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చారు. దాని మీద ఏం మాట్లాడతారు? అది తెలంగాణ సమాజానికి ఎంత ఉపయోగపడే విధంగా ఆ ప్రాజెక్టు నిర్మాణం జరిగిందనేది కేసీఆర్ గారు మాట్లాడలేరు అంటేనే దీంట్లో కేసీఆర్ గారికి కూడా తెలుసు అది పూర్తిగా అక్రమమైన ప్రాజెక్టు. ఓన్లీ ధనార్జన గురించి ఆనాడు కాంగ్రెస్ పార్టీ జలయజ్ఞం మీద ధనయజ్ఞం ఎట్లా చేసిందో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కాళేశ్వరం మీద ధనయజ్ఞం చేసుకున్నది తప్ప తెలంగాణ సమాజానికి ఉపయోగపడే విధంగా అది కన్స్ట్రక్షన్ జరగలేదు. ఆ ప్రాజెక్టు నిర్మాణం అనేది జరగలేదు. పూర్తి స్థాయి అవినీతికి ఆక్రమంగానే నిర్మించబడ్డది. ఇక మీరు మా అంశం ఇచ్చిన దాని దగ్గరికి వస్తాను. మంతని నియోజకవర్గంలో పుట్టమధు గురించి మాట్లాడితే గతంలో ఎంత అక్రమాలు జరిగినాయి, ఆ ప్రాజెక్టు జరిగేటప్పుడు అక్కడ ఎంత అక్రమ రవాణా ఇసుక జరిగింది, ఆ ట్రాక్టర్లతోటి గుద్ది ఎంతమందిని చంపారు అనేది పుట్టమధు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు పూర్తి స్థాయిలో తెలుసు. ఈరోజు దొంగే వచ్చి దొంగ అని అరుస్తున్నాడు. అట్లా అని చెప్పేసి నేను కాంగ్రెస్ పార్టీని కూడా సమర్థిస్తలేను. ఈ మధ్య కాలంలో కూడా నేను సోషల్ మీడియాలో నా యూట్యూబ్ ఛానల్లో కనుక చూస్తే మంతని నియోజకవర్గంలో 24 hours ఇసుక లారీలు కానీ ఇసుక ట్రాక్టర్లు కానీ అధికారులను ఎలా బెదిరించి తీసుకుపోతున్నారు అనేది చూసినాము. అక్కడ రోడ్లు ఎలా ఖరాబ్ అవుతున్నాయి అక్రమ ఇసుకతోటి అనేది చూసినాము. దాంట్లో శ్రీధర్ బాబు గారి పాత్ర ఉంది, కాంగ్రెస్ పార్టీ పాత్ర ఉంది అనేది పూర్తి స్థాయిలో తెలిసిన విషయము. మనం ఈ రోజుకు ఇప్పటికెప్పుడు వెళ్ళినా కానీ ఆ ర్యాంపులు ఎలా ఉన్నాయి, ఇసుక ర్యాంపులు అనేది అక్రమ రవాణా చేయడానికి గత బీఆర్ఎస్ పార్టీ దారేస్తే వీళ్ళు కూడా దోడుకుంటున్నారు. కాబట్టి ఇందులో తెలంగాణ సమాజంకు ఉపయోగపడే విధంగా లేదు. ఆ ప్రాజెక్టు జరిగింది, ఇప్పుడు అక్కడ జరిగినది ఎవరు కూడా అంత అక్రమంగా కానీ అంత అన్యాయంగా కానీ జర్నలిస్ట్స్ పెట్టి ప్రాజెక్టులను కూల్చే అంత దుర్మార్గులైతే ఇప్పటికీ ఈ ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. అది వీళ్ళ నాసి రకమైన పనులను వీళ్ళ అక్రమార్జనను కప్పుపుచ్చుకోవడానికి అక్కడ ఏదో జర్నలిస్టిక్స్ పెట్టారు, మందు పాత్రలు పెట్టి పేల్చారు. ఇప్పుడు యుద్ధాలు జరిగే ప్రాంతాలలో కూడా ప్రాజెక్టులను పేలుస్తలేరు. ఎందుకంటే దాని ఇంపాక్ట్ అనేది తెలుసు, జలం అనేది ఎంత ప్రజలకు ఉపయోగపడో తెలుసు, నీరు అనేది ఎంత ఉపయోగమో తెలుసు. కాబట్టి ప్రాజెక్టుల జోలికి ఎవరు వెళ్ళట్లేదు. దాని మీద నిజ నిర్ధారణ జరగాలి, దాని మీద అఖిలపక్ష కమిటీ వేయాలి. సిట్ వేస్తారా, మళ్ళీ సిబిఐకి ఇస్తారా, మళ్ళీ ఏదో కాంగ్రెస్ పార్టీ ఒక కమిటీ వేసేసి దాని మీద 1 సంవత్సరము 6 నెలల్లో 2 సంవత్సరాలు నడిపించేసి మళ్ళీ మేము సిబిఐకి ఇస్తా అంటారు. అది కనుక పూర్తి స్థాయిలో దర్యాప్తుకు సహకరించే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ కూడా లేదు. మొన్నటికి ఏమన్నా కాళేశ్వరం మీద సిబిఐకి ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి అధికారులు వస్తే కొన్ని డాక్యుమెంట్స్ వస్తే డీటెయిలింగ్ ప్రాజెక్ట్ రిపోర్ట్లు అడిగినా ఏది అడిగినా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము పూర్తి స్థాయిలో రిపోర్ట్లు ఇవ్వట్లేదు. ఆ రోజు టెండర్ విధానం జరిగింది ఇవ్వట్లేదు, అలిగేషన్ జరిగింది ఇవ్వట్లేదు. ఏమన్నంటే ఇక బీఆర్ఎస్ బీజేపీ ఒకటైంది, అది సిబిఐకి ఇచ్చినా కానీ సిబిఐ ఏం పట్టించుకుంటలేదు. ఇట్లా కుట్రపూరితమైన వ్యవహారాలతోటి తెలంగాణ సమాజం పూర్తిగా నిర్వీర్యమైపోతుంది. ఇప్పటికైనా తెలంగాణ సమాజం గుర్తిస్తుంది. వీళ్ళు ఇప్పటికీ ఎన్ని మాయమాటలు ఒకరి మీద ఒకరి బురద జల్లుకుంటే వాడు దొంగనే నేను దొంగనని చెప్పుకోవడానికి ప్రయత్నం చేయడం తప్ప
తెలంగాణ సమాజంకు ఉపయోగపడే విధంగా మాట్లాడండి. ఈ ప్రాజెక్టులు తెలంగాణకు ఉపయోగపడయా దాని మీద ఎంత అవినీతి జరిగింది అనేది మనం పూర్తి స్థాయిలో చర్చలు జరిగినాయి. ఒక ఇంజనీర్ల దగ్గరనే గవర్నమెంట్ వాల్యూలోనే 600-700 కోట్లు అవినీతి జరిగింది అంటే అది ప్రభుత్వం అంటే మార్కెట్ వాల్యూలో ఎంత ఉంటుందో మనం ఒకసారి మన ప్రజల ఊహకు వదిలేస్తే కూడా తెలుస్తుంది. అలాగే ఇంకొక అంశం కూడా సార్, ఆ ప్రాజెక్టు మీద సుమారుగా రిటైర్డ్ వాళ్ళ దగ్గర నుంచి మొదలుకుంటే ఒక 60 నుంచి మొదలుకుంటే చీఫ్ ఇంజనీర్లు, ఎస్సీలు, డిఈలు, ఏఈలు వీళ్ళందరూ చూసుకుంటే 150 మంది పైన ఇంజనీర్లు ఇది చేశానంటే ఒక్కొక్క ఇంజనీర్ ఎంత సంపాదించి ఉండాలి, దాంతోపాటు సబ్ కాంట్రాక్టర్లు ఎంత సంపాదించి ఉండాలి, దాని వెనకాల ఈ నాయకులు ఎంత సంపాదించి ఉండాలి. అంటే అక్కడ ప్రాజెక్టు ఏ విధంగా జరిగింది అంటే నాసిరకంగా జరగడానికి పూర్తి స్థాయిలో అవకాశం ఉంది. కాబట్టి దీని మీద నిజ నిర్ధారణ పూర్తి స్థాయిలో బయటకు రావాలి అంటే అఖిలపక్ష కమిటీ చేయాలి, వెంటనే సిబిఐకి ఇవ్వాలి. లేదా సిట్ వేస్తే కనుక మళ్ళీ ఈ సిట్ మీదనే మేము పూర్తి స్థాయిగా మేము యాక్షన్ తీసుకుంటాము, అరెస్టులు జరుగుతాయి, అవినీతి పరులందరినీ జైలుకు పంపుతామని చెప్పేసి ప్రభుత్వం సిట్ వేయాలి. ఈ సిట్టును మళ్ళా కాలయాపన చేసి మళ్ళా కేంద్రం మీదకి నెట్టే విధంగా ఉంటే కనుక ఇది తెలంగాణ ప్రజలకు ఉపయోగపడదు, తెలంగాణ ప్రజలకు న్యాయం జరగదు, అవినీతి పరులకు శిక్ష పడదని చెప్పేసి తెలియజేస్తున్నాను సార్. రైట్. మొత్తం మీద ఏదైతే జిల్చర్ శిక్షలతోటి పేల్చారో ఇసుక మాఫియా, నరసయ్య గౌడ్ గారు నిజంగా ఇది ప్రజాపాలన కాదు, నిజంగా ఇసుక మాఫియా పాలన అని మాజీ మంత్రి కేటీఆర్ అంటున్నారు. నిజంగానే మేము రైతుల కోసం కట్టినటువంటి ప్రాజెక్టులు కావచ్చు, రైతుల కోసం కట్టినటువంటి చెక్ డ్యాములు కావచ్చు, అప్పుడు ఎలక్షన్ టైంలో పేల్చారు, ఇప్పుడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు రైతుల నోట్లో మట్టి కొట్టడానికి చిల్టర్ శిక్షలతోటి పేలుస్తున్నారు. ఇదంతా కూడా ఇసుక మాఫియా ఇప్పుడున్న ప్రభుత్వంతో సంబంధమై ఉంది అని అతను ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. దానిపైన ఆ రోజు 17వ తారీఖు ఉదయం ఆ తెగిపోయిన దానిపైన తెగిపోయిందా నిజంగా తెంపారా అనేది అది చర్చకందది. ఆ నేపథ్యంలో ఆ రోజు మాజీ ఎమ్మెల్యే మంతని పుట్ట మధు గారు, అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావు గారు స్పందించారు వీడియో కాల్ చేస్తూ. ఈ నేపథ్యంలోనే అప్పుడు కట్టినటువంటి రైతులకు సంబంధించి అని అంటే అది నిజంగానే సుమారుగా ఒక 12 కిలోమీటర్ల వరకు అది ఉంటుంది. కాకుంటే ఆ నేపథ్యంలోనే దాంట్లో ఎన్ని టీఎంసీ లాగుతాయో అంత చెప్పలేం, కానీ సుమారుగానైతే వాటర్ ఆగుతుంది. అక్కడ ఒక 100 కుటుంబాల వరకు చేపల మీద ఆధారపడి బతుకుతాయి అనేది వారు చెప్తున్నట్టు మాట. ఇక నేపథ్యంలోనే అది తెగిపోయిందా తెంపారా, ఎందుకంటే దానిపైన ఇంతకుముందు ఇసుక ర్యాంపులు నడిచినాయి, ఇసుకకు సంబంధించి దాని కింద నడిచినాయి. అంటే రెండు కాంట్రాక్టులు కావచ్చు, నాకు తెలిసిన వరకు 2 కాంట్రాక్టులు కావచ్చు. ఏదైతే ఇప్పుడు బ్రిడ్జి ఉందో సోమన్పల్లి బ్రిడ్జి పైన ఒక కాంట్రాక్టు, బ్రిడ్జి కింద ఒక కాంట్రాక్ట్ అయితే నడిచినాయి. ఈ నేపథ్యంలో నిజంగానే ఇసుక కాంట్రాక్టులే చేశారా, ఇసుకకు సంబంధించిన వ్యక్తులే చేశారా, లేదు అంటే డ్రిల్ వేసి దాంట్లో జిల్లా శిక్షలు పేల్చవలసిన అవసరం ఎవరికి వస్తుంది? అది రైతులు చేయాల్సిన పద్ధతి కాదు. నిజంగా ఒక వాటర్ను తీసి పారేయాలంటే రైతుకు సంబంధించిన వరకైతే రైతుకు పుట్టిన వ్యక్తులు కావచ్చు ఎవరు కూడా ఆ సాహసానికి కూడిగట్టరు. ఎందుకంటే అది నిజంగా దుర్మార్గమైన చర్య. ఈ నేపథ్యంలో నిజంగా ఇలాంటి వ్యక్తులే అంటున్నారు. దీనిపైన మీ సమాధానం ఏంటి? వాయిస్ క్లియర్ ఉందా సార్? కంటిన్యూ. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు, వ్యూవర్స్కు నమస్కారం. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్లకు ఏమనుకుంటున్నారంటే వాళ్ళు చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి కొరకు దీన్ని జిలటిన్ 6 తోటి పీల్చిరని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే నాసిరకం పనులు చేసిండు. నాసిరకం అనేది మనం ఈజీగా చెప్పవచ్చు ఏంటంటే కాళేశ్వరం కాంచి మొదలు పెడితే వాళ్ళ హయాంలో కట్టిన ప్రతిదీ కూలిపోతా ఉంది. ఎందుకంటే అవినీతి కొరకు వాళ్ళు ప్రాజెక్టులు కట్టిరు, అవినీతి కొరకు వాళ్ళు స్టాండర్డ్గా నిర్మాణం చేయలేదు, కాబట్టి అవి వరుసగా కొట్టుకుపోతా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు శ్రీధర్ బాబు కూడా స్పష్టంగా స్పందించడం ఏంటంటే ఇది ఎలా కొట్టుకపోయింది, లేకపోతే ఎవరేం చేసిరు, మీ ఆరోపణలు కూడా నిగ్గు తేల్చడానికి కొరకే విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తున్నామని చెప్పడం అంటే ప్రజాపాలనకు అద్దం పట్టడమే కదా.
ప్రజాపాలన అంటేంది అందరికీ తెలిసేటట్టుగా ఉన్నది ఉన్నట్టుగా జరిగింది ఏంటిది అని ప్రజలకు చెప్పడమే ఈ ప్రభుత్వం ఉద్దేశం. ఇప్పుడు ప్రతిపక్షాలు ఆరోపణ చేసినాయి, దాన్ని కూడా వెలికితీద్దాం, నిజమా అబద్ధం అని జనానికి తెలియాలి కదా. కానీ నేను అనేది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ కాసులకు కక్కుర్తి పడి సిమెంట్ తక్కువ ఇంకేం తక్కువ వేసి కట్టిన దాని వల్ల, ప్రమాణాలు లేకుండా కట్టిన దాని వల్ల అది కొట్టుకపోయి ఉంటదే తప్ప నిజంగా కూడా ఏ కాంట్రాక్టర్ కూడా అంత బుద్ధి తక్కువ పని చేస్తాడని నేనైతే అనుకోను. ఎందుకంటే ఇప్పటిదాకా ఎవరు చేయలేదు. ఎట్ ద సేమ్ టైం మీరు కూడా చెప్తా ఉన్నారు ఏంటంటే అక్కడ కొన్ని వందల రైతు ఫ్యామిలీలు ఉన్నాయి, తర్వాత చేపలు పట్టుకునే వాళ్ళు, వాళ్ళందరికీ ఉపయోగపడేదంటే వాళ్ళందరి కళ్ళు కూడా దాని మీద ఉంటాయి. రోజు అక్కడ తిరుగుతూ ఉంటారు. ఎక్కడ జిలటిన్ సిక్స్ పెట్టి పేల్చే అవకాశమే లేదు. కేవలం బీఆర్ఎస్ కక్కుర్తి, కాసుల కక్కుర్తి వల్ల మాత్రమే నాసిరకం కట్టడం వల్ల మాత్రమే అది కొట్టుకపోయింది తప్పితే వాళ్ళకి ఏంటంటే అరే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మేము చేసిన తప్పులన్నీ ఎండగడతా ఉంది, అది కాళేశ్వరంలో తప్పు చేసినాం అది దొరికిపోయింది, మనం కూడా ఏదో ఒకటి ప్రభుత్వం మీద వేద్దామన్న ఒక రాజకీయ విమర్శకు మాత్రమే వీళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను అంటున్నా మహమ్మ అల్లుళ్ళు కలిసి దోసుక తిన్నది దానివల్లనే కదా ఇదంతా ఈ నష్టం వచ్చింది. కొన్ని రోజులు ఆయనే నీటిపారుదల శాఖ మంత్రి ఉండే, కొన్ని రోజులు మామ ఉండే, వాళ్ళ ఇద్దరు హయాంలోనే కదా ఈ నాసిరకం పనులు జరిగినాయి. ఇప్పటిదాకా ఒక మిత్రుడు మన ప్యానల్లో ఉన్న మిత్రుడు మంచిగా చెప్పాడు. ఏమంటారంటే దాంట్లో పనిచేస్తున్నటువంటి మామూలు ఆఫీసరే 300 కోట్ల నుంచి 500-700 కోట్లు సంపాదించిండంటే మరి కాసులకు కక్కుర్తి కొరకే డిజైన్ చేసినటువంటి కేసీఆర్ పార్టీ ఎంత సంపాదించింది? ఎందుకు ఈ తినడం వల్ల నాసిరకం ఇటుకలు కానీ లేకపోతే ఇసుక కానీ కంకర కానీ సిమెంట్ కానీ వేయడం వల్లనే కదా. ఇప్పటిదాకా ఇంకొక మిత్రుడు కూడా చెప్పిండు, మేము అది కట్టేటప్పుడే పోయినాము, అందులో అంతంత పెద్ద మిషన్లు పెడతా ఉన్నారు, వర్షం వస్తే నీళ్ళు వస్తే ఇది మునిగిపోతుందని మామూలు రైతు బిడ్డ చెప్పితే కూడా వాళ్ళకి అర్థం కాకుండా మొత్తం మిషన్ల ముంచేసిండ్రు, ప్రాజెక్టును ముంచేసిండ్రు. ఏమనంటే కాంగ్రెస్ పార్టీ మీద బదనాం చేశారు. నేను ఒకటే అడుగుతున్నా, మీరు అవినీతి చేసిండ్రు అనేది ప్రతి ఒక్క తెలంగాణలో ఉన్న వాళ్ళు మాత్రమే కాకుండా ప్రపంచంలో మీ గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే 2014 గవర్నమెంట్ వచ్చే కంటే ముందు మీ ఆస్తులు ఎంత, మీ హంగామా ఎంత, మరి ఈ రోజు మీ వేల కోట్ల లక్షల కోట్ల ఆస్తులు ఎట్లా వచ్చినాయి, మీకు ఈ ఫామ్ హౌస్లు ఎట్లా వచ్చినాయి, లేకపోతే వ్యవసాయ క్షేత్రాలు 100 ఎకరాలు ఎట్లా పెరిగినాయి, మరి క్యాప్సికం పండితే ₹1 వచ్చింది ఎకరం అంటే ఇలాంటి ఎవరు చెప్పాలి? నేను అంటున్నా అబద్ధానికి ఒక మానవ రూపం ఇస్తే అది ఫస్ట్ కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావు, కవిత, వీళ్ళందరూ కూడా కేసీఆర్ ఫ్యామిలీ చెప్పే మాటలు, వాళ్ళ పార్టీ చెప్పే మాటలు ఏ ఒక్కరు కూడా విశ్వసించే అవకాశం లేదు. ఎందుకంటే మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం, మీడియా ముందు చెప్తా ఉన్నాం, అదే విధంగా అసెంబ్లీలో కూడా చెప్తా ఉన్నాం. మేము తప్పు చేసేది లేదు, వీళ్ళు పట్టుకునేది లేదు, ప్రజలకు చెప్తూ మేము పనిచేస్తా ఉన్నాం. ఈ రోజు దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ వేయడమే దానికి ఉదాహరణ. వాళ్ళైతే వేసేవాళ్ళు కాదు, అది పోయింది ఇది పోయిందని మసిపూసి మారడికాయ చేసేవాళ్ళు. కాబట్టి హరీష్ రావు దొంగ ఏడుపులు ఏడిచినా, కేసీఆర్ దొంగ మాటలు మాట్లాడినా ఎవరు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పుపట్టే అవకాశము లేదు. మానవ మాత్రుడు ఎవరు కూడా, ఏ కాంట్రాక్టర్ కూడా చరిత్రలో ఇంతకు ముందు జరగలేదు, ఇప్పుడు కూడా జరగలేదని నేను భావిస్తా ఉన్నా. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో జరగదు. ఎందుకంటే అక్కడ అందరు రైతులు కానీ చేపలు పట్టుకునే వాళ్ళు కానీ వాళ్ళందరి దృష్టి ఉంటుంది అక్కడ. ప్రతి ఉదయం ప్రతి గంటకు ఉంటుంది. కాబట్టి అది జరిగే అవకాశమే లేదు. కేవలం నాసిరకం మాత్రమే, నాసిరకం మెటీరియల్ ఉపయోగించి దాని ప్రమాణాలను తుంగలో తొక్కడం వల్ల మాత్రమే అది కొట్టుకపోయింది. ఇది వాళ్ళకి అలవాటే బీఆర్ఎస్ ప్రభుత్వానికి. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసినటువంటి అన్ని పనులు కూడా నాసిరకం, కొట్టుకపోవడం, ప్రజలను ముంచడమే. ఆ డబ్బులన్నీ తీసుకుపోయి విదేశాలలో, ఇది బుర్జ్ ఖలీఫాలలో కానీ లేకపోతే ఇంకొకటి కానీ, లండన్ కానీ అమెరికా కానీ ఎక్కడ పడితే అక్కడ చేసినట్టుగా మన దగ్గర సోషల్ మీడియాలో మస్తుగా చూస్తూ ఉన్నాం కదా. ఓ ట్రంకు పెట్టే రబ్బర్ చెప్పులు వేసుకున్నటువంటి హరీష్ రావుకు ఇన్ని ఫామ్ హౌస్లు ఎందుకు వచ్చినాయి, ఇన్ని 100 ఎకరాలు ఎందుకు వచ్చినాయి, ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎందుకు వచ్చినాయి అంటే ఏం చెప్తాడు ఆయన? కేసీఆర్ దగ్గర 2014 కంటే ముందు ఆయన సబ్మిట్ చేసినటువంటి అఫిడవిట్లో ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఈ రోజు ఎన్ని ఆస్తులు ఉన్నాయి? కేసీఆర్ కూతురు కవితకు, అది బ్యూటీ పార్లర్లో పనిచేసే అమ్మాయికి ఈ రోజు ఇన్ని కోట్ల రూపాయల బిల్డింగ్ ఎట్లొచ్చింది, ఇన్ని కోట్ల ఆస్తులు ఎన్ని వచ్చినాయి? ఒకరికి ఒకరు, వారికి వారే. కేసీఆర్ ప్రభుత్వంలో వీళ్ళంతా దోసుక తిన్నారని కుటుంబ సభ్యులైన కవిత చెప్పినప్పుడు కూడా వీళ్ళు ఎట్లా మాట్లాడుతూ ఉన్నారు?
కొద్దిగా శరం కూడా లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. మొన్న కేసీఆర్ రాక బయటికి వచ్చి ఆయన మాట్లాడిన మాటలు వింటే రాజకీయ ఇది మినిమం స్పృహ ఉన్న ఎవరికైనా అర్థమవుతుంది ఆయన తప్పు మాట్లాడుతున్నది. పాలమూరు రంగారెడ్డి గురించి మాట్లాడతాడు, నీటి వాటాల గురించి మాట్లాడతారు. 811 టీఎంసీల వాటర్ ఉంటే దాంట్లో మన వాటా 55 to 65% రావాలంటే కేవలం 299 టీఎంసీలు సరే మాకు సాలు అని సంతకం పెట్టించినటువంటి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం కాదా అని నేను అడుగుతున్నా. ఈ రోజు వచ్చి ముసలి కన్నీరు కాస్తే ఎవరు నమ్మాలి? ఈ రోజు ఆంధ్రకు తాకట్టు పెట్టిన వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు. కేసీఆర్ రోజమ్మ ఇంట్లో చేపల పులుసు తిని మంచిగా ఉన్నదని చెప్పి అన్ని చెప్పి రాలేదా? జగన్ కు దగ్గర పిలిచి భోజనం పెట్టి మరి అన్ని రాసివ్వలేదా? మనం కొట్లాడిందే నీటి వాటాల కొరకు కదా, 1300 మంది అమరులైతే నీటి వాటాల కొరకు కదా. దాన్ని కూడా మీరు తుంగలో తొక్కేసి ఉన్నంత కాలం అబద్ధాలు చెప్పేసి కాళేశ్వరం నీళ్లతోటి ఇది అది అని చెప్తే కాళేశ్వరం నుంచి ఒక్క నీటి చుక్క తీసుకోకుండా కూడా అప్పటికంటే ఎక్కువ వరి పండిందంటే వాస్తవాలు కనిపిస్తలేవా ప్రజలకు? కాబట్టి కేసీఆర్ తల కింది పెట్టి కాలు పైకి పెట్టి ఇంకా ఏం చేసినా కూడా తెలంగాణలో కేసీఆర్ గెలవడం కాదు, కేసీఆర్ పార్టీ గెలవడం కానీ ఎలాంటి అవకాశము లేదు. వీళ్ళ అబద్ధాలు పూర్తిగా ప్రజలకు తెలిసిపోయినాయి. వీళ్ళ ఆస్తుల వివరాలన్నీ కూడా పూర్తిగా తెలిసిపోతా ఉన్నాయి. సోషల్ మీడియాలో వీళ్ళ ఆస్తుల లొకేషన్ కూడా పెట్టే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళను జన్మలో కూడా ఎవరు నమ్మరు అని నేను స్పష్టంగా చెప్తా ఉన్నా. వీళ్ళు కనుక సూర్యుని మీద ఉమ్మేస్తే ముఖం మీద పడ్డట్టు కాంగ్రెస్ ప్రభుత్వం మీద నిందలేస్తే అవి వాళ్ళ మీదనే పడతాయి. కనీసం కేసీఆర్ వచ్చినప్పుడు కూడా డిఫెండ్ చేసుకునే ఒక్క మాట మాట్లాడలేకపోయిండు. ఆయనకు దమ్ము ఉంటే మేము సవాల్ చేసినాం, మీకు దమ్ము ఉంటే చెప్తున్నా, మీ ప్లాట్ఫామ్ నుంచి కూడా అడుగుతా ఉన్నా నేను. కేసీఆర్ కు దమ్ముంటే, కేసీఆర్ పార్టీకి దమ్ముంటే 29వ తారీఖు నుండి స్టార్ట్ అవుతున్నటువంటి అసెంబ్లీకి రావాలి. వచ్చి నీటి వాటాల మీద, నీటి పంపకాల మీద, మీ 9.5 సంవత్సరాలలో మీరు చేసిన లక్కోరు పనులన్నీ చర్చిస్తాం రండి అని చెప్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ఆలోచన చెప్తా ఉన్నాడు. రండి కేసీఆర్ గారు, మిమ్మల్ని ఎవరు అవమానించరు, మీరు చేసిన పనుల మీద, మేము చేసిన పనుల మీద చర్చ చేద్దామంటే పారిపోతా ఉన్నారు. ఒక ఆయన హరీష్ రావు వస్తాడు, లేకపోతే కేటీఆర్ వస్తాడు. బీఆర్ఎస్ పార్టీ నాసిరకం పనుల వల్లనే అది కొట్టుకపోయింది. దానికి బాధ్యులు వాళ్ళే. ఇది మళ్ళీ మొగడిని కొట్టి మొగసాలకి ఎక్కినట్టు చేసింది తప్పు వాళ్ళు. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిందించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది వారు తెలుసుకుంటే మంచిది. ప్రజలను బేకప్ చేయొద్దు. ప్రజలేం పిచ్చోళ్ళు కాదు. తెలంగాణ ప్రజలు కర్రు గాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మొన్న కూడా పెట్టిరు, మళ్ళీ కూడా పెడతారని మాత్రం నేను చెప్తా ఉన్నాను. రైట్. అంటే మంత్రి శ్రీధర్ బాబు గారు ఒక మాట అంటున్నారు. ఎందుకంటే ఇది కట్టడం ఎవరి కోసం అని కట్టారు? ఓన్లీ కమిషన్ల కోసం కాదా? ఇది కట్టింది కమిషన్ల కోసమే తప్ప ఎవరికి ఉపయోగపడేదైతే ఇది కాదు. నిజంగానే ఒకవేళ ఉపయోగపడేదైతే ఎందుకు కట్టారనేది కట్టిన కాలం నుంచి ఇప్పుడు కూలు కొట్టిన వరకు కూడా ఖచ్చితంగా ఎంక్వైరీస్ విజిలెన్స్కి ఇస్తున్నా. ఖచ్చితంగా ఎంక్వైరీ చేసినాక ఎవరు ఎంతటి వారినైనా కానీ సైన్ చేయలేదు అంటున్నారు. నిజంగానే ఒకవేళ కమిషన్ల కోసం కడితే కనుక ఎలాంటి చర్యలు చేసుకుంటారు? ఒక్క నిమిషం మీ దగ్గరకు వచ్చే ముందట జోయిరెడ్డి గారు. ఇప్పుడు నరసన్న గారు బాగానే డిస్కషన్లో చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంత పర్ఫెక్ట్గా ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని. ఈ రోజున మనము 23వ సంవత్సరంలో ఎన్నికలప్పుడు ఏమేం మాట్లాడినాము, ఏమేం జరిగింది, ప్రాజెక్టుల మీద ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు ఏం వాదనలు వినిపించారు, ప్రజలు ఎందుకు ఓటేసి గెలిపించారు, ఈ రోజు వరకు చర్యలు ఎందుకు చేపట్టట్లేదు? ఇలా విజిలెన్స్ ఎంక్వైరీ చేశామా? సిబిఐ ఎలా కాళేశ్వరం తీసుకుపోయి సిబిఐ చేతిలో పెడితే అక్కడ కేంద్ర ప్రభుత్వం పట్టించుకున్న పాపాన వల్ల మాకు ఇంకా అందలేదు, ఆ డాక్యుమెంట్ అందలేదు, ఈ డాక్యుమెంట్ అందలేదు అంటున్నారు. ఎవరైనా ఎక్కడైనా యాక్షన్ జరిగిందా? 2 సంవత్సరాలు దాటిపోయింది ఇప్పుడు ప్రభుత్వం వచ్చి. 2 సంవత్సరాలలో ఏ విధమైన చర్యలు చేపట్టిండ్రు? ఈ కేంద్ర మంత్రులు కానీ ఎవరైనా కూడా మాటల్లోనే ప్రజలని మభ్యపెట్టి ప్రజలను మోసం చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా. మీరు ఇంకొకటి బాంబులేశారు అంటున్నారు. వేములవాడ రాజరాజేశ్వరి స్వామి దగ్గర బ్రిడ్జి కడుతుంటే పిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే కేసీఆర్ గారు వచ్చి 400 కోట్లు అనౌన్స్ చేసిపోయిన తర్వాత బ్రిడ్జి కడుతుంటే పాటలో కూలిపోయిందంటే అది కూడా మరి బీఆర్ఎస్ అప్పుడు కూడా బాంబులు కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చారా? మరి దాన్ని నీటి మీద అయితే ప్రజలు ఎవరు కూడా ఏం మాట్లాడరు అని ఒక పథకం ప్రకారంగా చెరువుల పూడిక కావచ్చు, అదేవిధంగా మిషన్ భగీరథ కావచ్చు, ఎందుకంటే నీళ్ళు ఇస్తా అంటే వద్దంటున్నారు, ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి అని చెప్పి వాళ్ళని సమర్థించుకోవడం కోసం నాసి రకాలు చేసిండ్రు.
నాసి రకాల వర్కులే చేసిండ్రు. Right. కానీ ఒక్క నిమిషం. వాళ్ళు చేసిన తప్పులని ఏదైతే చూపిస్తున్నారు తప్ప వాళ్ళ మీద ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తప్పే. రైట్. నరసయ్య గౌడ్ గారు అన్న నేనేమంటున్నా, ఇప్పుడు 2 సంవత్సరాలు మన ఈ డిసెంబర్కు 2 సంవత్సరాలు అయింది మేము వచ్చి. మేము వ్యక్తిగతంగా వాళ్ళని ఏదో చేయాలన్న ఆలోచనలో మేము లేము. వాళ్ళు చేసిన తప్పులను, వాళ్ళు తిన్నటువంటి కాసులను కక్కిద్దామన్న ఆలోచనలో లీగల్గా మేము ప్రొసీడ్ అవుతా ఉన్నాం. ఒకవేళ వ్యక్తిగతంగా కక్షతోటి కనుక చేయాలనుకుంటే ఇప్పటికే వాళ్ళు చిప్పకూడు తినేవాళ్ళు. కానీ మేము ఏమంటున్నామంటే, ఒక కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కూడా ఇతర రాష్ట్రాలతోటి లింక్ ఉన్న ఒక సంబంధం ఉన్నదన్న దాంతో మేము సిబిఐకి ఇచ్చాం. అంతకుముందు కిషన్ రెడ్డి గారు కానీ లేకపోతే వీళ్ళు వాళ్ళకి సంబంధించిన వాళ్ళంతా మాకు ఇచ్చేసేది తెల్లారేది చెప్తామని చెప్పి ఇప్పుడు ఏమో పండుకున్నారు. నేను అనేది ఏంటంటే, కేసీఆర్ చేసినటువంటి నిర్మాణాలు ఏదైతే ఉందో అవన్నీ కూడా నాసిరకం నిర్మాణాలే. కేవలం అంచనాలు పెంచి కాంట్రాక్టర్లకు 10 రూపాయలు ఇచ్చి ఈయన ఒక 10 రూపాయలు తినడానికి మాత్రమే వాళ్ళు చేసిండ్రు అనేది స్పష్టం. వక్తలు కూడా ఇప్పుడు మన దాంట్లో ఉన్నటువంటి మేము కూడా అదే అంటున్నాం. అది స్పష్టము. తెలంగాణ ప్రజలకు మొత్తానికి తెలుసు. తెలంగాణ ప్రజలకు మొత్తానికి వాళ్ళు మొత్తం ప్రజల్ని ముంచారు అనేది తెలిసిన విషయము. దానిపై 2 సంవత్సరాలైనా చర్యలు ఎందుకు చేపట్టట్లేదు? వాళ్ళు చిప్పకూడదు తింటారా లేకపోతే బిర్యానీ తింటారా కాదు ఇక్కడ సమస్య. ప్రజల సొమ్ముని కాపాడాల్సిన బాధ్యత మనది. అన్నదే నేను చెప్తున్నా. మీ ప్రశ్నకే సమాధానం చెప్తున్నా. ఎందుకంటే కక్షతో చేయాలనుకుంటే ఆంధ్రప్రదేశ్ లో జగన్ గారు కనుక సీఎం చేసినట్టు చేయొచ్చు, పెద్ద సమస్య కాదు. కానీ నేను ఏమంటున్నానంటే, ప్రజల కొరకు పనిచేస్తున్నాం. వాళ్ళు చేసిన తప్పులను తెలియజేస్తూ వాళ్ళు తిన్న కాసులను కక్కిస్తూ రాష్ట్ర ఖజానాకు వచ్చేటట్టుగా మేము ప్లాన్ చేస్తా ఉన్నాం. లీగల్ హర్డిల్స్ ఉన్నా కూడా మేము ముందుకు సాగుతా ఉన్నాం. ఈ రోజు సిబిఐకి ఇవ్వడం అంటే మేము ఎంత స్పష్టంగా ఉన్నాం అనేది మీ అందరికీ అర్థం కావాలి. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కూడా బీజేపీ ప్రభుత్వం ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ కు సిబిఐ కొరకు మేము రెఫర్ చేసినాం. నేను ఏమంటున్నానంటే, ఒకే ఒక మాటలో చెప్పాలంటే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రభుత్వంలో అన్ని నాసిరకం పనులు మాత్రమే జరిగినాయి. వాళ్ళు మాట్లాడేటి అబద్ధాలు. నేను సవాల్ చేస్తున్నా, 29వ తారీఖు నుండి నడుస్తున్నటువంటి అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ వచ్చి తన ప్రాతిపత్యాన్ని నిరూపించుకోవాలి. నీటి వాటాల మీద వాళ్ళు నరసయ్య గౌడ్ గారు థ్యాంక్ యూ అండి. మొత్తం మీద ఈరోజు బిగ్ టాక్ లో పాల్గొన్న నరసయ్య గారికి, అదే జోజిరెడ్డి గారికి, రామరెడ్డి గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మొత్తం మీద నిజంగానే కూలిందా కూలగొట్టారా